హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేమైతే అరకు వెళ్తున్నాము. అరకు వెళ్ళే ముందు లంబసింగి వెళ్దాం అనుకుని తుని వచ్చిన తర్వాత నర్సీపట్నం రూట్ నుంచి లంబసింగికి అయితే వెళ్ళాము. లంబసింగి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అరకు వెళ్దాం అనుకున్నాం, కానీ తీరా చూస్తే అక్కడ హైవే వేస్తున్నారు, రోడ్ అంత బాగాలేదనమాట. తర్వాత వేరే రూట్ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం అరకు వెళ్ళడానికి. మాకు మధ్యలో వచ్చేసి ఈ వాటర్ ఫాల్స్ కనిపించినాయి. ఈ వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి శ్రీకర వాటర్ ఫాల్స్. యాక్చువల్లీ ఈ టైంలో అంత వాటర్ ఫ్లో ఉండక ఇక్కడైతే వాటర్ బాగున్నాయి, ఫ్లో అయితే బాగా అనిపించింది. ఈ రూట్లో రావడం మంచిదే అయింది, ఎందుకంటే ఈ వాటర్ ఫాల్ మిస్ అయిపోయి ఉండేవాళ్ళు. నార్మల్ రూట్లో వెళ్తే ఆ రూట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఈ రూట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. లంబసింగి నుంచి అరకు వెళ్ళే రూట్ మొత్తం హెవెన్, అసలు చాలా బాగుంది. నాకైతే ఆ కొండల మధ్యలోంచి వెళ్తే భలే అనిపించింది. ఇక్కడ మధ్యలో అమ్మవారి టెంపుల్ ఉంటే అక్కడ ఆగి దండం పెట్టుకొని వెళ్తున్నాం మేము. డైరెక్ట్ అరకే వెళ్ళాలనుకుంటే కనుక అనకాపల్లి నుంచి రూట్ అయితే బాగుంటుంది, మొత్తం హైవే రూట్ అనమాట. కానీ ఇదైతే మొత్తం ఘాట్ రోడ్డు. లంబసింగి నుంచి అయితే వ్యూ అయితే మామూలుగా ఉండదు, అసలు అదిరిపోయింది. కొండల మధ్యలోంచి ఘాట్ రోడ్లో వస్తుంటే నెక్స్ట్ మేము ఏ ప్లేస్లు విజిట్ చేసాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, మిస్ కాకుండా చూసేయండి. అంతే, ఇంకా వీడియో ఉంటాను. బాయ్ బాయ్.